అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలోని అమ్మవారు సరస్వతి లక్ష్మిగా 2 కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీతి. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవిగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. ఇది దేవాలయం లోపలికి వెళ్ళటానికి ప్రవేశ మార్గం. ఎత్తైన గోపురం నుండి దేవాలయంలోకి రాగానే ద్వైస్తంభం దర్శనమిస్తుంది. అష్టాదశ శక్తి పీఠాల వెనుకున్న కథ ఏమిటంటే, దక్షుడు నిరీశ్వర యాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానం పంపాడు. కానీ కైలాసమందున్న శివునికి మాత్రం ఆహ్వానం పంపించలేదు. శివుడు యజ్ఞమునకు వెళ్ళవద్దని వారించినా గాని సతీదేవి వెనక నందిని వెంటబెట్టుకొని యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞమునందు దక్ష ప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షిణ కుమార్తె మరియు శివుని భార్య అయిన సతీదేవి యోగులకు కూడా సాధ్యం కాని యాగాన్ని ఆరంభించింది. పంచ ప్రాణాలను వాటి మూల స్థానంలోంచి కదిలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ యాగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది. సతీదేవి ఆత్మాహుతి గురించి యోగ సమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలిపోయాడు. ప్రళయ తాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సు నుండి జట ఒకటి తెంచి భూమి మీదకి విసిరాడు. జట నుండి మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో నుంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. 1000 చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంతా ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరుగుతున్న 3 కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసిపడుతున్న జటలు, 1000 చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమద గణాలతో కలిసి దక్షిణ యజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు. మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షుని రాజ్యం యావత్తును రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తు నారాయణుడే నిలిచిన వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్య ఘోర సమరం జరిగింది. ఆ పోరు ధాటికి ముల్లోకాలు కంపించిపోయాయి. కానీ వారి ఇరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి అస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారుణులా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించటం ఎవరి తరమూ కాదని తేలిపోవటంతో ముక్కోటి దేవతలు తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగను తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతటా వీరభద్రుడు దక్షుణ్ణి సంహరించి విజయ గర్వంతో కైలాసానికి బయలుదేరాడు. సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగత్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీర భాగాలు అవిభక్త హిందూ దేశమునందు పడి దివ్య స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధ స్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయని భైరవుని తోడుగా దర్శనమిస్తుంది. దక్షుని భార్య కోరికపై శివుడు మేషము తలను దక్షుని మొండెమునకు అతికించి మరల బ్రతికించాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశములపై వివిధ కథనాలు ఉన్నాయి. అయినను అందు 18 భాగములు పడిన స్థలములను అష్టాదశ శక్తిపీఠాలుగా వెలుగొందుచున్నాయి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడ గల భైరవుని దర్శించి పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శన ఫలము సిద్ధించునని తెలుపబడింది.
సతీదేవి ఖండిత శరీర భాగములందు వీపు భాగము పడిన శక్తిపీఠంగా 18 శక్తిపీఠములలో రెండవ శక్తిపీఠంగా కాంచీపురం కామాక్షి పీఠంగా ప్రసిద్ధి చెందింది. గరుడ పురాణమునందు 7 పుణ్యక్షేత్రాలు మోక్ష స్థలాలని, అవి అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాసి, అవంతిక, ద్వారక మరియు కాంచీపురము. చెన్నైకి సమీపంలోనున్న కాంచీపురమునందు హిందువులు అతి పవిత్రంగా పూజించు లలితా పరమేశ్వరీ దేవి అయిన పార్వతీదేవి రూపమైన కామాక్షి దేవి ఆలయం ఉంది. కాంచీపురం ముఖ్య పట్టణంగా పాలించిన పల్లవ రాజులచే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకుగడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితి అయి కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. పద్దెనిమిది శక్తిపీఠాలు మరియు వాటి స్థలాలు: శాంకరీదేవి శ్రీలంక, కామాక్షి కాంచీపురం, శృంఖల పాండువ హుగ్లీ జిల్లాలో ఉంది, చాముండేశ్వరి మైసూర్ కర్ణాటక, జోగులాంబ ఆలంపూర్ తెలంగాణ రాష్ట్రం, భ్రమరాంబిక శ్రీశైలం, మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్ర, ఏకవీరక మహారాష్ట్ర, మహూర్, ఉజ్జయిని మహంకాళి ఉజ్జయిని, పురుహూతిక పిఠాపురం, గిరిజ జాజ్పూర్ ఒడిశా, కామరూప గౌహతి, మాధవేశ్వరి అలహాబాద్, వైష్ణవి కాట్రా జమ్మూ కాశ్మీర్, మంగళగౌరి గయా, విశాలాక్ష్మి వారణాసి, సరస్వతి జమ్మూ కాశ్మీర్, మాణిక్యాంబ ద్రాక్షారామం. కంచి కామాక్షి ఆలయంలోని కొన్ని విశేషాలు: ప్రపంచానికి నాభిస్థానం కాంచీపురం కామాక్షి తల్లి దేవాలయం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాభి నుండి బిడ్డకు పోషకాలు అందుతాయి. ఇది గొప్ప విశేషం. సుగంధ కుంతులాంబ అవతారంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కంచి కామాక్షి అమ్మవారు దర్శనమిస్తారు. సమస్త ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఢంకా వినాయకుడు దర్శనమిస్తారు. కాంచీపురం కామాక్షి తల్లి ఆలయంలో అరూప లక్ష్మీదేవి కూడా భక్తులకు దర్శనమిస్తారు. కామాక్షి తల్లిని పూజించిన తర్వాత పూజారి మనకు కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మీ తల్లికి సమర్పించిన తర్వాత మనం తీసుకుంటే చాలా మటుకు దోషాలు పోతాయి. స్త్రీ పురుషులు అరూప లక్ష్మీ తల్లిని దర్శించుకున్న శాప విమోచనం అయ్యే అవకాశం ఉంటుంది. మహాశివుడిని భర్తగా పొందటానికి కాత్యాయని దేవి తపస్సు చేసిన ప్రదేశం కాంచీపురం. నవరాత్రులను 3 విభాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఈ దేవాలయం సమీపాన వరాహ రూపమైన మహావిష్ణు దేవాలయం ఉండేది. గుడి శిథిలం కావటం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అరూపాలక్ష్మి, స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్ర రూపం నుండి శాంతిపరచటానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది. కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది. ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ ఉంది. ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఉంటుంది. ఇది సాంప్రదాయక నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి శ్రేయస్సును సూచించే యోగా భంగిమ. కామాక్షి దేవత తన 2 చేతులతో చెరుకుగడ, చిలకను, పాశ, అంకుశాన్ని, 5 పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. శివుడిని వివాహం చేసుకోవటానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీ దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకుంటాడు.
వందలాది సంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు లేవు. ఇది అమ్మవారి అష్టాదశ 18 శక్తిపీఠాలలో ఒకటి. అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. ఆలయంలోని కుడివైపున గజరాజుల కోసం ప్రత్యేకంగా ఒక షెడ్డు ఉంది. ప్రతిరోజు ఉదయం గోపూజ, గజపూజను 5 గంటలకు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. కాంచీపురానికి బస్సు, రైలు మార్గాల్లో చేరుకోవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కోయంబేడ్ బస్ స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్ళవచ్చు. సాధారణంగా ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరే భక్తులకు దర్శనం ఇవ్వగా, అమ్మవారి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఉండటం విశేషం. ఈ ఆలయం పర్యాటక క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏం చేయాలని శివుడిని అడగగా, నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలిసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు.